ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. చెప్పాలి ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు ఆయన పశువుల కాపరిగా ఉంటే చాలు అనుకున్నారు. కానీ ఇప్పుడు మన భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప శాస్త్రవేత్తగా పేరు గడించారు. అమెరికా జీపీఎస్ సాంకేతికతకు దీటుగా మన దేశ నావిక్ సిస్టమ్ని ఆయన కనుగొన్నారు. ఆ సిస్టమ్ని కార్గిల్ యుద్ధంలో సైతం ఉపయోగించారు. అంతేకాదు, అతి త్వరలో మన భారతదేశంలో ఉన్న అన్ని మొబైల్ ఫోన్స్లో కూడా ఆ నావిక్ సిస్టమ్ వాడబోతున్నారు. ఆ సాంకేతిక బ్రహ్మ శ్రీ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు ప్రకాశం జిల్లాలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. చదువు మీదున్న మక్కువతో, పట్టుదలతో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తరువాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేశారు. తదనంతరం వారు ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరారు. 2007 సంవత్సరం నుంచి బెంగళూరులోని ఇస్రో స్పేస్ సెంటర్లో నావిక్ సిస్టమ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వారు సేవలు అందిస్తున్నారు. ఆ సాంకేతిక బ్రహ్మ శ్రీ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు ఇవాళ మన చెప్పాలందు కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్కారం నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. జీపీఎస్ అంటే ఏమిటి, నావిగేషన్లు, వాటి ద్వారా ఉండే ఉపయోగాలు అవేమిటో మాకు కొంచెం తెలియజేస్తారా? మీరు ఒక రెగ్యులర్గా హైదరాబాద్లో తిరుగుతుంటే మీకు తెలుసు ఏ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తున్నారని. మీరు అదే ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే మీరు ఎక్కడున్నారో తెలియదు, మీకు వెళ్ళాలి డైరెక్షన్ తెలుసు కానీ మీకు ఎలా వెళ్ళాలో తెలియదు, ఏ రోడ్డు తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలని. అది జనం ఉండే ప్రదేశాలు. అయితే మీరు అదే ఎక్కడో ట్రెక్కింగో లేకపోతే ఒక స్పేస్లోకి మీరు అంత విమానంలో పైకి వెళ్ళారనుకోండి, మీకు తెలియదు ఎక్కడుంది, మీకు గుర్తులు లేవు, ఎక్కడ కింద నుంచి ఏమి కనిపించేది. అలాంటి సమయాల్లో మీకు ఎక్కడున్నారో తెలుసుకోవాలి, ఎటు వెళ్ళాలో తెలుసుకోవాలి. అలాంటప్పుడు పురాతన కాలంలో ప్రజలు ఒక ధ్రువ నక్షత్రాన్ని చూసో ఇంకో దర్శి ఇది ఉత్తరం దక్షిణం అని చెప్పుకొని తెలుసుకొని అటుపక్క ప్రయాణిస్తున్నాను అనుకున్న వాళ్ళు. తర్వాత స్లోగా చేంజ్ అయ్యి ఇప్పుడు ఒక షిప్ కనుక సముద్రంలో ప్రయాణిస్తుంటే ఆ షిప్ తీర కోస్తాలమ్మడి లైటింగ్ ఇవి ఉంటాయి, వాటిని చూసుకొని ఆ లైటింగ్ స్పీడ్ని బట్టి మనం ఎక్కడున్నాం, విశాఖపట్నం దగ్గర ఉన్నామా, చెన్నైకి దగ్గర ఉన్నా తెలుసుకుంటూ ఉంటాయి. తర్వాత షిప్ నడపాలంటే సెక్స్టెంట్ అనే ఒక పరికరాన్ని ఉపయోగించుకొని ఆ షిప్ని ప్రయాణం చేసేవాళ్ళు. అలాగే మీరు కొత్త ఈ ప్రదేశానికి వెళ్ళాలంటే ప్రతి చోట మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే భూమి మీద దానిని లాటిట్యూడ్, లాంగిట్యూడ్, తర్వాత మీరు భూ ఉపరితల నుంచి ఎంత ఎత్తులో ఉన్నారో కనుక తెలుసుకోగలిగితే కరెక్ట్గా దాన్ని మీరు మీ మ్యాప్ మీద కనుక పెడితే మీరు ఎక్కడున్నారు, హైదరాబాద్లో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, హైదరాబాద్ బెంగళూరు మధ్యలో ఉన్నారా అని తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి సిస్టమ్నే సెటిలైట్ని యూజ్ చేసి కనుగొనడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మీకు కావాల్సింది 4 విషయాలు తెలుసుకోవాలి. మీ లాంగిట్యూడ్ ఎంతో తెలియాలి, లాటిట్యూడ్ ఎంతో తెలియాలి, మీ భూ ఉపరితలం నుంచి ఎంత హైట్లో ఉన్నారో తెలియాలి, 4వది మీకు టైం కూడా తెలియాలి. అందుకని ఈ 4 పారామీటర్స్ని డిరైవ్ చేయడానికి 4 సెటిలైట్లు కనుక మనకు పెట్టేస్తే అంతరిక్షంలో పెడితే అంతరిక్షం నుంచి మీరు ఈ 4 సెటిలైట్ నుంచి డేటా తీసుకుంటారు. సో ఆ డిస్టెన్స్ మీకు చెప్తుంది సెటిలైట్ ఎంత ఉంది డిస్టెన్స్ మీ దగ్గర నుంచి D1, D2, D3, D4 అంటాం. అది తెలిసిన తర్వాత సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ వాడేసి మీ 4 అన్నోన్స్ ఉన్నాయి, 4 డేటా పాయింట్స్ ఉన్నాయి, 4 లీనియర్ ఈక్వేషన్స్ కనుక మ్యాథమెటిక్స్లో సాల్వ్ చేస్తే మీ పొజిషన్ XYZ టైం వచ్చేస్తాయి. అది తెలిస్తే మీరు దాన్ని తీసుకొని కనుక మీరు మ్యాప్ మీద పెట్టుకుంటే మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారు, మీరు కనుక మూవ్ అవుతుంటే ఏ స్పీడ్లో మూవ్ అవుతున్నారు, తర్వాత మీ ఎంత వెలాసిటీ వెళ్తున్నారో, ఎంత యాక్సలరేషన్ ఉంది, ఇవన్నీ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్లో వచ్చేది ఎస్పీఎస్ అండి. మన మొబైల్ ఫోన్లో వచ్చేది ఎస్పీఎస్. కానీ మనం దాన్ని జీపీఎస్ అంటున్నాం. జీపీఎస్లో ఒక పార్ట్ అది. రెండో పార్ట్ వచ్చేసి ప్రెసైజ్ పొజిషనింగ్ సిస్టమ్. అది కోడింగ్ కూడా చేస్తారు. అది మనం ఫ్రీక్వెన్సీలో చూసినా కూడా డేటా కనిపిస్తుంది కానీ వాడుకోలేం, అది ఫుల్గా కోడ్ అయి ఉంటుంది సిస్టమ్. ఓకే. సో అది పిపిఎస్. మనం ఒక దేశం మీద ఆధారపడకుండా మన సొంత సిస్టాన్ని తయారు చేసుకున్నాం. అది మనకి ఎప్పుడు హ్యాండ్ ఇవ్వదు. సో ఇదే కాకుండా అమెరికన్ వాళ్ళకు ఉన్నట్టు ప్రిసైజ్ పొజిషన్ సిస్టమ్ మన దగ్గర కూడా ఉంది. అది మన స్పెషల్ యూజర్స్ యూజ్ చేస్తుంటారు. మన దేశంలో నావిగేషన్ సిస్టమ్ చాలా బలహీనంగా ఉన్న తరుణంలో వాస్తవానికి మీరు ఆ సిస్టమ్ని నావిక్ ద్వారా చాలా బలోపేతం చేశారు. సో ఈ క్రమంలో మీరు పడిన ఇబ్బందుల గురించి మాకు తెలియజేస్తారు సార్? నావిక్ బలహీనంగా ఉందని చెప్పడం కరెక్ట్ కాదండి. మనం ఏ బ్యాక్గ్రౌండ్లో మనకి సిస్టాన్ని తీసుకురావాలని ఆలోచించుకోవాలి. ఫస్ట్ మన కంట్రీలో సోషియో ఎకానమిక్ కండిషన్స్, గవర్నమెంట్ ఎంత బడ్జెట్ పెట్టగలదు, వాట్ ఈజ్ మన ప్రయారిటీస్ ఏంటి. ఈరోజు ఫస్ట్ ప్రజలకి వాతావరణం గురించి చెప్పడం ఇంపార్టెంటా,
రిమోట్ సెన్సింగ్ చేసి క్రాప్ ఎస్టిమేట్ చేయడం ఇంపార్టెంటా, సో ఈ కార్లో డ్రైవ్ చేయడానికి నావిక్ సిగ్నల్ ఇంపార్టెంటా అనేది రిక్వైర్మెంట్. సో ఏం చేశారు ఇస్రోలో, క్రమంగా ఫస్ట్ కమ్యూనికేషన్ ఇవ్వాలి, అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి కమ్యూనికేషన్ సెటిలైట్ చేసి దాని నుంచి విద్యకి సంబంధించిన ఇది మొదలుపెట్టారు. తర్వాత అలాగే మీ దూరదర్శనం, రేడియో నెట్వర్కింగ్ అంతా వచ్చింది. తర్వాత మనది బేసికల్గా అగ్రికల్చర్ కంట్రీ, మనం రైతులకి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పాలి, ఏ పంట వేసుకోవాలో చెప్పాలా, వాళ్ళు వేసిన పంటకి ఏమన్నా చీడలు వస్తున్నాయో చెప్పాలా, వాళ్ళు పొలానికి నీళ్లు పెట్టాలో చెప్పాలా. దీనికి రిమోట్ సెన్సింగ్ అవసరం. సో దెన్ వీ ఎంటర్డ్ ఇంటూ రిమోట్ సెన్సింగ్ ఏరియా. ఓకే. సో ఇవి స్టెబిలైజ్ అయిన తర్వాత నవ్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్. సపోజ్ అమెరికా కనుక ఏమైనా చేస్తే జీపీఎస్కి మనకి ఆల్టర్నేటివ్ ఏంటి? సో మనకి నావిగేషన్ కావాలి, మన డిఫెన్స్ కూడా కావాలి. డిఫెన్స్కి చెప్పినట్టు వాళ్ళ ప్రిసైజ్ పొజిషనింగ్ సిస్టమ్ మనకి ఎవరికి ఇవ్వరు, అది కోడెడ్ సిస్టమ్. అందుకని మన సిస్టమ్ కావాలి, మనం ఎంతవరకు కవర్ చేయాలా, మనం కూడా గ్లోబల్గా పోవాలా, రీజనల్గా పోవాలా అని చాలా డిస్కషన్స్ చేసిన తర్వాత మనకి రీజనల్గా ఉండి ఇండియా చుట్టుపక్కల ఇండియా సముద్రం మనం కవర్ చేస్తే చాలని చెప్పేసి ఈ 8 సెటిలైట్ కాన్స్టలేషన్ తీసుకురావటం అయింది. సో దాంతో ఇంకొకటి ఏమంటే మనకి ఈ సెటిలైట్ని పిఎస్ఎల్విలో లాంచ్ చేయాలి. సో అది ఎక్స్పెన్సివ్గా ఉండకూడదు, తర్వాత ఇది ప్రొడక్షన్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఓకే, తర్వాత ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండాలి. ఇవన్నీ కన్స్ట్రైంట్స్ పెట్టుకొని ఓకే నవ్వు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. కాబట్టి నాగేశ్వరరావు అని ప్రాజెక్ట్ డైరెక్టర్ చేశారు. అక్కడి నుంచి 2005లో తీసుకున్నాం. మొత్తం వరల్డ్ ఓవర్ ఏం జరుగుతుంది చూసాం. సో మన సెటిలైట్కి ఏం కావాలి అవంతా తయారు చేసుకొని ఆ సెటిలైట్ సిస్టమ్ని రియలైజ్ చేయడం జరిగింది. సో 8 సెటిలైట్ 2013 జూలై 1 నుంచి స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా 7 సెటిలైట్ని ఆర్బిట్లో పెట్టేశాం. అవంతా పనిచేస్తున్నాయి. మనకు టుడే మన అన్ని నేను చెప్పినట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా మన నావిక్ సిగ్నల్స్ యూజ్ చేసుకొని తెలుస్తుంది. సార్ ఇప్పుడు అమెరికా వాళ్ళకి జీపీఎస్ ఉన్నట్టుగానే అలాగే మనకి ఇప్పుడు మనం తయారు చేసుకున్న నావిక్ ఉన్నట్టుగానే మిగతా దేశం వాళ్ళు కూడా వాళ్ళ సిస్టమ్స్ ఉంటాయి కదా. సో ఆ సిస్టమ్స్ ఏంటి అండ్ వాటితో పోలిస్తే మన సిస్టమ్ ఏ స్థానంలో ఉంది అని చెప్పొచ్చు? అమెరికా వాళ్ళకి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఉంది, జీపీఎస్. రష్యా వాళ్ళకి గ్లోనాస్ గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్ చెప్పాను. తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు యూరోప్ కావాల్సినట్టుగా గెలీలియో అనే ఒక సిస్టమ్ చేశారు, వాళ్ళది కూడా గ్లోబల్ సిస్టమ్. తర్వాత మన ఇండియాలో నావిక్ ద రీజనల్ సిస్టమ్. అలాగే చైనా వాళ్ళు కూడా రీజనల్గా స్టార్ట్ చేశారు బిడూ సిస్టమ్ తోటి. బట్ స్లోగా యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్ 5 years బ్యాక్ వాళ్ళు కూడా గ్లోబల్కి వెళ్ళాలి అని చెప్పేసి కాంపాస్ అని ఒక సిస్టమ్ పట్టుకొచ్చారు. ఇనిషియల్గా చేసిన బిడూ సిస్టమ్ ఈ కాంపాస్ సెటిలైట్ తోటి కలిపి దే ఆల్సో బికమ్ గ్లోబల్ నావిగేషన్ సెటిలైట్ సర్వీస్ ప్రొవైడర్. జపాన్ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉందండి. అక్కడ జపాన్లో బిల్డింగ్స్ చాలా హై రేజ్ బిల్డింగ్స్. ఓకే, మీ కార్ కనుక హై రేజ్ బిల్డింగ్ వెళ్తుంటే సెటిలైట్ ఎటు నుంచి అయినా రావచ్చు. ఆ సిగ్నల్స్ రిసీవ్ మీరు చూసుంటారు, మీ రూఫ్ టాప్ యాంటెనాలో డిటిహెచ్ యాంటెనాని కరెక్ట్గా పెట్టకపోతే సిగ్నల్ రిసీవ్ చేసుకోలేదు. మీరు ఎదురుగా ఉండే బ్లాకేజ్ని క్లియర్ చేసి పెట్టుకుంటారు మీకు. అలాగే ఈ జపాన్లో ఈ పెద్ద బిల్డింగ్స్ వల్ల కార్ వెళ్ళేటప్పుడు సడన్గా ఒక సెటిలైట్ సిగ్నల్ మిస్ అయితే మీకు పొజిషన్ ఫిక్స్ అవ్వదు. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మనలాగానే జియో ఆర్బిట్లో క్వాజై జెనిత్ సెటిలైట్ సిస్టమ్ అని పెట్టుకున్నారు. ఆ సిగ్నల్స్ డైరెక్ట్గా పైనుంచి వస్తాయి కాబట్టి వాళ్ళ సిగ్నల్ లాస్ అవ్వదన్నమాట. సో ఇవి ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న నావిగేషన్ సిస్టమ్స్. వీటిలో మనం ఇప్పుడు అమెరికాతో పోల్చుకుంటే కొంచెం తక్కువే ఉందని చెప్పాలా, అలాగే మిగతా దేశాలతో పోల్చుకుంటే అంటే మనకి ఈ సివిలియన్కి ప్రొవైడ్ చేసే సిగ్నల్లో మనం టార్గెట్ కూడా అట్లీస్ట్ ఈక్వల్ టు అమెరికా చేయాలి, జీపీఎస్ సిస్టమ్ చేయాలని అనుకున్నాం. అది ఏం చేస్తే మన సెటిలైట్స్ 36,000 కిలోమీటర్ల ఆర్బిట్లో ఉన్నాయి. అమెరికన్స్ వాళ్ళు 21,000 కిలోమీటర్ల ఆర్బిట్లో ఉంటాయి. సో వాళ్ళ దగ్గరగా ఉన్నాయి. అది మూమెంట్ ఎక్కువ ఉంటుంది. దానివలన మనం కనుక వేరియస్ క్యాల్కులేషన్స్ చేస్తే దాంట్లో లాసెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళది 20 మీటర్లు మనం చూస్తున్నాము, మనది సెటిలైట్ మనం అనుకుంది 20 మీటర్లు, కానీ ప్రస్తుతానికి మనం వీఆర్ సీయింగ్ ఇస్ ఒక రోజు మొత్తంలో 5 నుంచి 10 మీటర్స్ యాక్యురసీ ఉంటుంది. మీరు అడగవచ్చు ఎలా చెప్తారండి అని. నేను ఇక్కడ కూర్చొని ఈ రిసీవర్ పెట్టుకొని కూర్చున్నా, నేను మూవ్ అవ్వట్లా, కానీ సెటిలైట్ డేటా మారుతుంటుంది. అది 20 మీటర్స్ మారుతుందా, 30 మారుతుందా, 5 మీటర్స్ మారుతుందా తెలుస్తుంటుంది. సో మన సిస్టంలో 5 to 10 మీటర్స్ వేరీ అవుతుంది.
అదే జీపీఎస్లో అయితే 20 మీటర్స్ 25 మీటర్స్ దాకా సో వేయగలుగుతుంది. అప్రాక్సిమేషన్ వాళ్ళది ఎక్కువ ఉంది, వాళ్ళది ఎక్కువ యాక్యురసీ తక్కువ. అప్రాక్సిమేషన్ ఎక్కువ, యాక్యురసీ తక్కువ. అవును మనది ఆపోజిట్. అవును. మీరు ఒక పశువుల కాపరి అయితే చాలు అని అనుకున్నారట ఒక టైంలో. సో మరి అక్కడి నుంచి మరి చదువు పట్ల మీకు ఇంత మక్కువ రావడానికి, మీరు ఒక ఇస్రో శాస్త్రవేత్త కావడానికి ఆ ట్రాన్సిషన్ అసలు ఎట్లా జరిగింది మీ లైఫ్లో? ఒకటి అవ్వాలి నేనని టార్గెట్ పెట్టుకోలేదు. సో చిన్నప్పుడు మామూలుగా 5 సంవత్సరాలు అప్పుడు తిరుగుతుంటే, సో మిగతా వాళ్ళు మీకు తెలుసు పల్లెటూళ్ళలో ఆ రోజుల్లో నేను మాట్లాడేది 1963-64 టైంలో పల్లెటూళ్ళలోనే ఉండే స్కూల్స్. ఇలాంటి రోజుల కార్పొరేట్ స్కూల్స్ లేవు, పిల్లల్ని తీసుకెళ్ళి దాంట్లో వేయటం రుబ్బటం లేదు. సో నేను అటు కూడా గోళీలు ఆడుకుంటూ అటు తిరుగుతుంటే పక్క విలేజ్ నుంచి మా అమ్మ తమ్ముడు మా మేనమామ వచ్చాడు. ఒరే ఏంట్రా ఇలా తిరుగుతున్నావు, కాదు మా ఊర్లో మంచి బడి ఉంది చేరుస్తాను రా అని తీసుకుపోయాడు. అది కొత్త ఊరు కదా అని ఆయన ఎమ్మడిబడి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్లో చేర్చారు. స్కూల్లో చేర్చడం అంటే స్కూల్ అంటే ఇప్పట్లాగా పెద్ద పెద్ద బాక్సులు వేసుకోవడం బ్యాగులు వేసుకోవడం లేదా ఉండదండి. మా దగ్గర ఒక పలక ఉండేది, ఒక బలపం ఉండేది, అంతే. ఇంకేముండదు. బుక్స్ లేవు, నోట్ బుక్ లేవు, పెన్నులు పెన్సిల్ ఏం లేదు. మీరు చెప్పేది ఏ క్లాస్కి సంబంధించి? ఫస్ట్ క్లాస్కి, ఫస్ట్ స్టాండర్డ్కి. ఓకే. సో అప్పుడు తీసుకెళ్ళి పొద్దున్నే 8 స్కూల్కి వెళ్తాం, 10 దాకా స్కూల్లో ఉంటాం. 10 నుంచి వదిలేస్తారు. అక్కడి నుంచి వెళ్ళేసి బరగొడ్లు ఉంటాయి, వాటిని తోలుకొని మేపుకొని రావాలి. మరలా 2 వచ్చి పొలాల మీద ఉంటారు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు. వాళ్ళ దగ్గర పొలాల మీద మీకు చెప్తే కూడా చాలా ఆసనం వేస్తుంది. పొలాలకి వెళ్ళేసి అన్నం తినడానికి చిన్నపిల్లలు చేత కాదని చెప్పి బడి చిప్పలు అంటారు, మట్టితో చేసినవి. అంటే మామూలు ప్లేట్లో ఉంటాయి సార్? ప్లేట్ లాగా మట్టితో చేసిన ప్లేట్స్. ఓకే. తర్వాత నీళ్ళు తాగడానికి ముంతలని ఉంటాయి. ముంతలు విన్నానా? సో ఈ 2 మాకు పిల్లలకి పెట్టేవాళ్ళు. పెద్దవాళ్ళంతా ఇలా దోశలతో పోసుకొని తింటుండేవాళ్ళు. అలా తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఆ పలకా బలపం తీసుకొని స్కూల్కి వెళ్ళాలి. రోజుకి 2 గంటల స్కూలు? పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలండి. మధ్యలో బ్రేక్ అనమాట? మధ్యలో బ్రేక్లో బరగొడ్లు తీసుకోవాలా. బ్రేక్లో బరగొడ్లు తీసుకెళ్ళాలి. ఎక్కడ సార్ మీ నేటివ్? ఎక్కడ? ప్రకాశం జిల్లాలో? ప్రకాశం జిల్లా పచ్చూరు మండలం బోడవాడ. ఓకే. మా ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దేవరపల్లి ఉంది. అక్కడ వాళ్ళ అన్న దగ్గర ఉండి చదువుకునేవాడిని. ఇక్కడ మా ఫ్యామిలీలో 20 మంది ఉంటారు ఒక ఇంట్లో. అబ్బా. అందుకని అక్కడ ఉండి చదువుకోవడం జరిగింది. తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్చూరు తీసుకొచ్చి హై స్కూల్లో చేర్చారు. హై స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అప్పుడు దాకా ఇంకొకటి చెప్పడం, మాకు ఇంగ్లీష్ రాదండి, తెలుగే. హై స్కూల్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ అక్షరాలు, హిందీ అక్షరాలు నేర్పించారు. అంటే క్లాస్లో కొంచెం బ్రైట్గా ఉండేవాళ్ళం. అది గాడ్ గిఫ్ట్ చెప్పినట్టు మెమరీ ఉండేది. ఒకసారి చూస్తే ఏ పేజీలో ఏ పేరా ఎక్కడని గుర్తుండేది, అదే రాసేయటం క్వశ్చన్కి. సో అలాగే చిన్నగా స్కూల్ పీపుల్ లీడర్ అంటాం, అదంటాం ఇదంటాం మొదలైంది. ఆ స్కూల్లో ఆ సంవత్సరంలో 74లో 4 ఫస్ట్ క్లాస్ వస్తే నేను ఒకడిని, అందులో టాప్. ఆ తర్వాత ఏం చేయాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఏ కాలేజీలో చేరాలి? నాకంటే ఇంట్లో ఎవరికి ఏం తెలియదు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలంటే. ఓకే, మా మామయ్య ఉన్నవాడు, మా మేనత్త గారి భర్త, ఆయన పోయి ఒక అప్లికేషన్స్ తీసుకొచ్చాడు. గుంటూరు జేకేసీ కాలేజీ, లయోలా కాలేజీ, నర్సరావుపేట, ఇలా తెస్తే అన్ని ఫిలప్ చేసి అప్లై చేయాలి. ఏం క్లాసు తెలియదు మనకి, ఇంగ్లీష్ రాదు కదా, అన్ని అప్లికేషన్ ఇంగ్లీష్లో ఉంటాయి. స్కూల్ టీచర్ పిచ్చే మాస్టర్ రామనేని పిచ్చే గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి చూపిస్తే గ్రూప్ ఏం రాయారంటే, సార్ నేను సిఈసీ అని రాయండి, నేను కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్. అదేంట్రా నువ్వు బ్రైట్ స్టూడెంట్వి, నువ్వు మ్యాథమెటిక్స్ చదివి ఇంజనీర్ అవ్వాలి లేకపోతే పెద్ద సైంటిస్ట్ అవ్వాలి అంటే, లేదు సార్ అదంతా కష్టం నాకు అవ్వదంటే, నీ ముఖం రా నీకు తెలియదు అని చెప్పేసి వారు ఎంపీసీ రాయటం. సో దాంట్లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లోకి వెళ్ళటం, అలా అయిపోయింది. అది అయిపోయినాక తర్వాత డిగ్రీ చేరాను. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఇన్ని లేవండి, చాలా తక్కువ. అవగాహన కూడా లేదు మనకు ఇంజనీరింగ్ చదవాలని. ఏదో ఒకటి నేను చెప్పినట్టు మనకి ఇదే కావాలని లేదు. అలా వెళ్ళిపోయి డిగ్రీలో ఫిజిక్స్ మెయిన్ తోటి బీఎస్సీ చేరటం అయింది. సో దాంట్లో కూడా టాప్ చేయడం జరిగింది. దాంతో ఆ మార్క్స్ తోటి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్లో సీట్ వచ్చింది. ఓకే. యాక్చువల్గా ఎంఎస్సీ మధ్యలో మానేసి వద్దాం అనుకున్నాను, కష్టం. ఎందుకంటే ఇంగ్లీష్, తెలుగు డిగ్రీ దాకా తెలుగు. ఇంగ్లీష్ మీడియం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ మీకు? ఎంఎస్సీలో. ఎంఎస్సీ వరకు మీకు ఇంగ్లీష్ లేదు అసలు? లేదు, అంటే సబ్జెక్ట్ ఉండేది లాంగ్వేజ్, బట్ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ తెలుగు. ఓకే. సో మీరు తెలుగు మీడియంలో అక్కడ దాకా చదువుకున్నాం. ఫీజు కట్టాం ఒక ఇయర్కి. చాలా కష్టంగా ఉంది. మానేసి ఇంటికి వచ్చేద్దాం అంటే, ఇంటికి వచ్చేస్తే ఆల్రెడీ 1000 రూపాయలు ఎంత కట్టాం, వేస్ట్ అయిపోతాయి కదా అని చదువుదామని మనసు దిట్ట. మ్యాథ్స్ అంతా 95, 96. అది మ్యాథ్స్లో లాంగ్వేజ్ లేదు, మ్యాథ్స్ మిగతా కూడా కష్టపడి రాస్తుంటే వచ్చినాయి. ఫస్ట్ ఇయర్ తర్వాత స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ మెయిన్స్, మిగతా వాళ్ళకి వేరే.
ఒకరోజు నోటీస్ బోర్డు పెడితే దాంట్లో నా పేరు ఫస్ట్లో ఉంది. ఆల్ఫాబెటికల్లో ఫస్ట్ వచ్చానా, ఎందుకు వచ్చిందో తెలియదు, నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నీకు హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయి, అందుకని నీకు ఫస్ట్, నీకు కావాల్సిన బ్రాంచ్ నీకు దొరుకుతుంది. అరే అప్పుడు అనిపించింది ఇక ఓహో ఇదేదో బాగుంది, ఇక కంప్లీట్ చేసి చదివి వదిలిపెట్టి వెళ్ళటానికి కాదు, చదువు కంప్లీట్ చేసి చేయాలని కష్టపడి చదివి సో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఒక 17-18 ప్రైజెస్ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్లో, ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో. అన్నిటిని నేనే కైవసం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం చేయాలి అప్పుడు తెలిసిందల్లా ఏదో కాలేజీకి వెళ్తే లెక్చర్ జాబ్ ఇస్తారు. అన్ని కాలేజీల చుట్టూ తిప్పడం మొదలుపెట్టాడు మా మామయ్య. ప్రతి కాలేజీకి వెళ్ళినా కూడా మీరు 35,000 ఇస్తారా, 40,000 ఇస్తారా, లెక్చర్ జాబ్ ఇస్తాం, అట్లా డబ్బులు కట్టాలా, కట్టి చేరిస్తే తర్వాత మీకు వాళ్ళు జీతాలు ఇస్తారు. అవ్వదని చెప్పేసి అంత 35,000 కడితే అప్పుడు 3 ఎకరాల పొలం వస్తుంది. అది ఇంపార్టెంట్గా నా ఉద్యోగం ఇంపార్టెంట్ కాదని వెనక్కి వచ్చేసి ఐఐటికి అప్లికేషన్స్ పెట్టేసి రాసాం. మెడ్రాస్ ఐఐటిలో ఎంట్రన్స్ రాశాను. సో దాంట్లో చాలా టఫ్ అండి, ఐఐటీస్ వెరీ టఫ్ ఆనెస్ట్గా. మీరే అంటున్నారా? ఒక్క పేపర్లో 7 మార్కులు, ఇంకొక పేపర్లో 50కి 40 మార్కులు, రెండు కలిపితే 47. సో సెలెక్ట్ అయ్యాం. సో సెలెక్ట్ అయ్యి పిహెచ్డి మొదలుపెట్టాం. పిహెచ్డి మొదలుపెట్టిన తర్వాత ఒక 3 నెలలు అయింది. అక్కడ కూడా ఇంగ్లీష్ సేమ్ కుస్తీ పట్టడమే. సో 3 నెలల్లో ఒకరోజు హాస్టల్లో మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాం మెస్లో. ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి నా కోసం వెతుకుతున్నాడు. ఏంటి అంటే సార్ మీకు లెటర్ వచ్చిందంటే, ఏం లెటరు? ఇస్రోలో మీకు జాబ్ వచ్చింది సార్ అన్నాడు. అదే నీకెలా తెలుసు జాబ్ అంటే, సార్ ఇలాంటి లెటర్స్ నేను చాలామందికి చాలా ఇచ్చాను, ఇస్రోలో మీకు జాబ్ సార్ చూడండి అన్నాడు. అది చిన్న చూస్తే నిజంగానే అపాయింట్మెంట్ లెటర్ ఇస్రో నుంచి ఈఆర్ రావు గారు సంతకం పెట్టి ఇచ్చిన ఆఫీస్ ఆర్డర్. ఓకే. సో అది 550 రూపాయలు బేసిక్ పే, 1,200 రూపాయలు ఇంటికి టేక్ హోమ్. మెడ్రాస్ ఐఐటీలో స్టైఫండ్ 800. అప్పుడు స్ట్రగుల్, చాలా మదన పడాల్సి వచ్చింది. పిహెచ్డి చేయాలా, ఉద్యోగానికి వెళ్ళాలా. ఇప్పటిలాగా మొబైల్ ఫోన్స్ లేవు, పెద్ద అడ్వైస్లు లేవు. ఇంట్లో వాళ్ళు చెప్తే నీ ఇష్టం మాకేం తెలియదు అంటారు. 2 రోజులు మదన పడిన తర్వాత తెలిసిన 1-2 ఫ్రెండ్స్ని అడిగితే, అరే ఏంట్రా ఇస్రోలో జాబ్ అంటే బ్రహ్మాండం, ఎగిరి గంతేసి తీసుకో వెళ్ళి చేర్పు అంటే, తర్వాత ప్రొఫెసర్ తోడు కూడా డిస్కస్ చేయండి. ఆయన చెప్పింది అంటే ఈ పిహెచ్డి చేయటం అనే ఇది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్లో కూడా వాళ్ళు అవకాశం ఇస్తారు, అది ఎప్పుడైనా ఉంటుంది, ఓకే బెటర్ వెళ్ళి జాబ్ తీసుకోండి అని అడ్వైస్ చేస్తే అట్లాగే మెడ్రాస్ ఐఐటి వదిలిపెట్టేసి బెంగళూరు వెళ్ళటం, ఇస్రో సెటిలైట్ సెంటర్లో చేరడం, అలా మొదలైన నా ప్రస్థానం ఇస్రోలో శాస్త్రవేత్తగా. మీరు ఇందాక మాటల్లో గాడ్ గిఫ్ట్ అంటున్నారు సార్. ఒక సైంటిస్ట్ అంటే ఒక సైన్స్ మనిషి దగ్గర నుంచి గాడ్ గురించి వినడం కొంచెం కాస్త చిన్నపాటి కాంట్రాడిక్షన్ ఉంది. మీకు దైవభక్తి ఉందా? దాని గురించి మీ ఉద్దేశం, మీ మాటలు. అంటే నేను టూ మచ్ మూర్ఖంగా బిలీవ్ చేయను, కానీ దేవుడు అంటే నమ్మకం ఉంది. ఓకే. ప్రతి సిస్టాన్ని చేస్తాం, ఆన్ చేసినప్పుడు సెటిలైట్ ఆన్ అవ్వాలి, పని చేయాలి. అంతా చేసినా కూడా దండం పెట్టుకొని బాగా రావాలని చేస్తుంటాం, అంత నమ్మకం ఉంది. బట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ మనకి తెలియకుండా ఒక పవర్ ఏదో ఉంది. ఆ పవర్ మీరు దేవుడు అనండి, ఇంకోటి అనండి, ఏదైనా అనండి. ఈరోజు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కూడా ఒక దేవుళ్ళు అంటే చూడండి మీకేం వండర్స్ చేస్తుంది. సార్ ఇప్పుడు మీరు చిన్నతనంలో తెలుగు మాధ్యమంలో చదువుకున్నానని చెప్పారు. అయితే ఇవాళ ప్రపంచం అంతా ప్రపంచం పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ మన దేశంలో మన రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మాధ్యమానికి ప్రాముఖ్యత ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉండడమే మంచిదని మీ ఉద్దేశమా, లేకపోతే మీ అభిప్రాయం ఏంటి దీని పట్ల? నా ఉదాహరణ తీసుకోండి, అంతా తెలుగులో చదివాం, ఎంఎస్సికి వెళ్ళేదాకా ఇంగ్లీష్ మీడియం లేదు, అక్కడ కూడా కష్టపడలేదు. అంటే కొంచెం చదవడానికి కష్టపడా కానీ ఈ అప్పుడు దాకా మనకి బేసిక్ ఫండమెంటల్స్ కరెక్ట్గా అర్థం కావాలంటే మన ఓన్ భాషలో చెప్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. నేటివ్ లాంగ్వేజ్లో అయితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మీకు ఒకసారి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఈరోజు ఏ భాష అయినా మాట్లాడచ్చు. తెలుగులో చదువుకొని ఇంగ్లీష్ కష్టం అనుకున్నవాడికి ఈ మెచ్యూరిటీ తర్వాత ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వెళ్ళడం కష్టంగా ఉంది. అంటే చిన్నతనంలో మీకు నేటివ్ లాంగ్వేజ్లో చదివితే అడ్వాంటేజ్, కాన్సెప్ట్స్ క్లియర్గా బుర్రలోకి వెళ్తే మీకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎనీ లాంగ్వేజ్లో మీరు నేర్చుకోవచ్చు. అది నా ఐడియా. ఇస్రోలో అసలు మీరు ఏ హోదాలో చేరారు అండ్ ఆ తొలినాళ్లలో మీరు పడ్డ ఇబ్బందులు ఏమిటి? ఎంఎస్సి బ్యాక్గ్రౌండ్ కాబట్టి సైంటిఫిక్ అసిస్టెంట్ సి అంటారు, విత్ ఇన్ బ్రాకెట్ ప్రోగ్రామర్. నన్ను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసుకుంటాను కానీ తీసుకున్నారు వాళ్ళు. అప్పుడే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మొదలైందండి. కంప్యూటర్లు ఉన్నాయి కానీ మా ఇస్రోలో నేను చేరినప్పుడు పెద్దది యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ యూనివాక్ అనేవాళ్ళు. ఓకే. అది పెద్ద పవర్ అనుకునేవాళ్ళు ఆ రోజు. ఈరోజు ఈ మొబైల్లో దానికంటే ఎక్కువ పవర్ ఉంది.
సో ఎందుకంటే ఉపగ్రహం చేయాలంటే మీకు చాలా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది, క్యాల్కులేషన్స్ చేయాల్సి వస్తుంది. అదంతా కంప్యూటర్లో సిమ్యులేట్ చేసి తర్వాత హార్డ్వేర్కి వెళ్ళాలి. మీరు హార్డ్వేర్ చేసినాక పని చేయట్లేదంటే మాడిఫై చేయడానికి ఖర్చుతోడు కూడుకున్న కష్టం. అందుకని చెప్పి అంతా కంప్యూటర్లో సిమ్యులేట్ చేసి కరెక్ట్గా ఉందని నిర్ధారణ చేసుకున్న తర్వాత మనం హార్డ్వేర్ రియలైజ్ చేయాలి. సో దాంట్లో నన్ను ఒక ఇంటిగ్రేషన్ అంటారు, అన్ని వేరే వేరే యూనిట్స్ తెచ్చేసి కంబైన్ చేసి ఒక సెటిలైట్ లాగా చేయాలి. సో దాంట్లో చేసినప్పుడు మీరు చూస్తే కనుక చాలా వైర్లు ఉంటాయి, మన జుట్లో ఉన్నట్టు ఉంటాయి సెటిలైట్లు, ఒకదాన్ని కలుపుతూ వేరు వేరే ఫంక్షన్స్ చేస్తూ ఉంటాయి. అప్పుడు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఒకదాని ఇన్ఫర్మేషన్ ఇంకో దానికి వెళ్ళొచ్చు. కొంతవరకు టాలరేట్ చేస్తుంది, అంతకంటే ఎక్కువ వెళ్తే ఉండదు. అది హార్నెస్ చేసిన తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్ చేయటం ఒకటి, దానికి ముందే ఒక ప్రోగ్రామ్ రాసి దాంట్లో ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది, కపులింగ్ అవుతుందో చూసేసి వైర్ టైపు మార్చుకోవడం ఇంకో వైపు. సో నాకు ఫస్ట్ ఇచ్చారు అలాంటి ఒక ప్రోగ్రామ్ చెయ్యి, సెటిలైట్ లోపలికి వెళ్ళకుండా ముందే కనిపెట్టేసి మారుద్దామని. అది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఒక డాక్టర్ ఎస్వికే శాస్త్రి అని ఉన్నాడు, ఆయన పెద్ద మ్యాథమెటిషియన్ నాకు లెక్క ప్రకారం. సో నేను కూర్చొని ఆయన మ్యాథమెటిక్స్ కాబట్టి ఈక్వేషన్లు పెద్ద పెద్ద ఈక్వేషన్లు వేసేవాడు. 10,000 లైన్స్ 15,000 లైన్స్ కోర్స్ సాఫ్ట్వేర్ రాస్తుండేవాడిని. రాసి గ్రాఫులు తీసుకురావటం అవంతా చేసి చూసి సో మాడిఫై చేస్తుండేవాళ్ళం. అలాగా సాఫ్ట్వేర్గా మొదలైంది నా పని. తర్వాత ఏమైందంటే చాలా ఇంట్రెస్టింగ్ చేంజ్, మేము ప్రతి మనిషి దీంట్లో అలాగా వస్తుంటుంది. నా కేసులో ఎంటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరే రకం పని మొదలుపెట్టారు కంప్యూటర్స్ తీసుకొని. వాళ్ళు కొంతకాలం తర్వాత అవ్వదని డిక్లేర్ చేశారు. మాకు బాస్ విఆర్ కట్టి అని ఉండేవాడు, ఆయన చెప్పాడు నువ్వు చేయగలవా, నువ్వు ప్రోగ్రామింగ్ కదా, నీకు చేత అవుతుందో చూడని. సార్ వాళ్ళు కరెక్ట్గా చెప్పమనండి ఏం చేయాలో ట్రై చేస్తాను అన్నాను. వాళ్ళు చెప్పారు, నెల రోజుల్లో వాళ్ళకి కావాల్సింది చేసి చూపెట్టాను. ఆయనకి నా మీద నమ్మకం ఉంది. సో దీంతో ఆ నమ్మకం ద్విగుణీకృతం అయింది, వీడు చేయగలడు, వీడి దగ్గర కెపాసిటీ ఉందని చెప్పేసి. వాళ్ళు చేయలేని పని మీరు చేసి చూపించారు కదా. నువ్వు నాగేశ్వరరావు, నీకు కంప్యూటర్ కాదు, ప్రోగ్రామ్ కాదు, నువ్వు వచ్చి సెటిలైట్లో రా. మనము 4 సెటిలైట్లు కమ్యూనికేషన్ సెటిలైట్ ఇన్సాట్ 1 సిరీస్ ఫోర్డ్ ఏరోస్పేస్ అండ్ కమ్యూనికేషన్ కార్పొరేషన్ అమెరికా వాళ్ళ దగ్గర నుంచి కొన్నామండి. అందులో 2 పని చేసినాయి, 2 పని చేయలేదు. అవ్వదని చెప్పేసి మన సిస్టమ్ను మనమే మొదలుపెట్టాం. అప్పుడు నన్ను ఫస్ట్ ఇన్సాట్ 2 స్పేస్ క్రాఫ్ట్లో పనిచేయడం మొదలుపెట్టాం. దాంట్లో ఏబిసిడీలు తెలియదు, నేను చెప్పినట్టు 0 నమ్ము మొదలుపెట్టావు. సో మొదలుపెట్టాం. సో ఎవరో సీనియర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి కూర్చొని సెటిలైట్లు ఎలా చేయాలి అంతా మంచి పట్టుత్వం సంపాదించడం జరిగింది. సెటిలైట్ తీసుకొని ఫ్రెంచ్ గుయానా వెళ్ళాం. అక్కడ 3 నెలలు లాంచ్ క్యాంపెయిన్ చేయటం. సో అక్కడి నుంచి మనం దినదినాభివృద్ధిలాగా పెరిగిపోయింది. అల్టిమేట్గా సో ఈరోజు అసోసియేట్ డైరెక్టర్ కానీ, డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ కానీ, తర్వాత ఇస్రోలో ఉన్న రివార్డులు అని దొరికించుకోవడం జరిగింది. సార్, శాటిలైట్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్స్ ఉంటాయి కదా సార్. సో ఆ ఎన్ఆర్ఎస్సీలు వాటి ప్రాముఖ్యత ఏంటి అండ్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మన దేశంలో? సెటిలైట్ వేరే సెటిలైట్స్ ఉంటాయి. ఒకటి కమ్యూనికేషన్ సెటిలైట్ అన్నాం, మనం డైరెక్ట్గా డిటిహెచ్ మీ ఈటీవీ రెగ్యులర్ చూస్తుంటాం. దాంట్లో హై డెఫినిషన్ ఛానల్స్, నార్మల్ సెన్సార్ రకరకాలు ఉన్నాయి. ఇంకొక రకం వచ్చేసి రిమోట్ సెన్సింగ్ సెటిలైట్స్. అవి భూమి మీద 500 కిలోమీటర్స్ నుంచి 1000 కిలోమీటర్స్ దాకా హైట్లో సెటిలైట్స్ని పెడతాం. దాని ఎలాంటి పరికరం ఉంది, దాని మీద ఎలాంటి కెమెరా ఉంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేసి పెడతాం. అది వెళ్ళేటప్పుడు ఇండియా మన ఫోటోలు తీస్తుంటుంది. తీసుకొని ఒక చోటకి ఆ డేటాని కిందికి తీసుకొని అది ఏం ఫోటో ఉందో చూడాలి. మనం స్టూడియోకి వెళ్ళి ఫోటో తీసుకుంటే వాడు ప్రింట్ వేసి ఇస్తాడు. అప్పుడు దాకా మీకు తెలియదు ఆ ప్రింట్ చూసేదాకా ఎలా వచ్చిందని. అలాగే ఈ సెటిలైట్లు ఏం చేస్తాయంటే అడ్వాంటేజ్ ఏమిటంటే సెటిలైట్లో మీరు ఒక ఫోటో తీయాలనుకోండి, చైనా మీద కానీ పాకిస్తాన్ మీద కానీ మీరు వెళ్ళి తీయలేరు కదా, ఒప్పుకోరు వాళ్ళు. అంతేగా. సో సెటిలైట్లో అడ్వాంటేజ్ ఏమంటే మీరు కెమెరాని ప్రోగ్రామ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఆన్ చేయొచ్చు. అది వెళ్ళేటప్పుడు ఫోటో తీసుకుంటుంది. మనకి ఇండియా మీదకి వచ్చినప్పుడు సెటిలైట్ ఆన్ కమాండ్ ఇవ్వగానే ఆ డేటా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఈ డేటా మొత్తాన్ని మన షాద్ నగర్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ వాళ్ళు యూనిట్ ఉంది, అక్కడ యాంటెన్నాస్ ఉంటాయి. అది తెలుస్తుంది కరెక్ట్గా. నేను చెప్పినట్టు ఇది మ్యాథమెటిక్స్. మనం ఎప్పుడు వస్తుందంటే ఆ క్షణాన్ని అక్కడికి వస్తుంది. ఆ యాంటెన్నా అలా చూస్తుంటుంది, దాన్ని ఆటో ట్రాక్లో పెడతాం. సెటిలైట్ వెళ్ళే కొద్ది ఇలాగా అది కూడా మూవ్ అవుతుంటుంది టుగెదర్గా.
వెళ్ళేసరికి ఇట యాంటైనా జీరో పొజిషన్కి వచ్చేసరికి డేటా అయిపోతుంది. ఆ మొత్తం డౌన్లోడ్ చేసి స్టోర్ చేస్తారు ఫస్ట్. పెద్ద బల్క్ స్టోరేజ్ ఉంటుంది. స్టోర్ చేసిన తర్వాత నవ్వు డేటా ఈజ్ అవైలబుల్. సో ఇలాంటిది మన దగ్గర ఎన్ఆర్ఎస్సి షాద్ నగర్లో ఉంది. అక్కడ వచ్చిన డేటాని బాలానగర్లో తీసుకుంటారు, యూనిట్లో ప్రాసెస్ చేస్తారు. కస్టమర్ రిక్వెస్ట్లు అంతా అక్కడికి వెళ్తాయి. ఇక్కడ మిస్ అయితే డేటా మనకి సౌత్ పోల్ అంటార్కిటికాలో ఒక స్టేషన్ ఉందండి. అబ్బో. అక్కడికి బికాజ్ కొన్నిసార్లు మీకు హై రెజల్యూషన్ డేటాలో చాలా వాల్యూమ్ డేటా వస్తుంది. మీకు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్కి కలర్ పిక్చర్కి చాలా తేడా ఉంటుంది. కలర్ పిక్చర్లో డేటా ఎక్కువ ఉంటుంది కదా. సో మీకు మెమరీలో స్టోర్ చేయాలన్నా కూడా ఎక్కువ మెమరీ కావాలి. అలాగే ఇక్కడ డౌన్లోడ్ చేయకపోతే మిగిలిపోతే అంటార్కిటికా రాగానే అక్కడ డౌన్లోడ్ చేసి ఫైబర్ నెట్వర్క్లో బాలానగర్ వస్తుంది. ఓకే, కండెన్స్డ్ వర్షన్ లాగా. సో ఇలాగ కలెక్ట్ చేసి యూజర్ రిక్వెస్ట్ మీద ప్రాసెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. జనాలు పెరుగుతున్న కొద్దీ, వెహికల్స్ పెరుగుతున్న కొద్దీ ఆబ్వియస్లీ ట్రాఫిక్ పెరుగుతుంటుంది. ఇది ల్యాండ్ ట్రాఫిక్. అలాగే ఎయిర్ ట్రాఫిక్ లాంటిది కూడా ఉంటుందా? ఒకవేళ ఉంటే దానికి పరిష్కారం ఎట్లాగా? అంతరిక్షంలో ప్రయోగించాలనుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద సమస్యగా తయారైందండి. సో ఇక్కడ రెండు రకాల ఆర్బిట్లో రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి మనం చెప్పాం కదా, రిమోట్ సెన్సింగ్ సెటిలైట్, లో ఎర్త్ ఆర్బిట్ సెటిలైట్స్ అంటాం. అక్కడ యూసేజ్ చాలా ఎక్కువ, దగ్గరగా ఉండే. మీరు కనుక చూస్తే ఫోటో తీస్తే ఫుల్గా మన హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి సెటిలైట్స్. బట్ ఏమంటే మీకు సెటిలైట్ నుంచి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరంలో తిరుగుతూ ఉంటాయి. అంత దగ్గరలోనా? అంత దగ్గరలో తిరుగుతుంటాయండి. సో దానికోసం అని చెప్పి ఇది ఎప్పుడో గమనించడం జరిగింది, ఇలా జరగబోతుందని చెప్పేసి. అందుకని చెప్పి ప్రతి దేశం కూడా ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. ఎలా ఉంటుంది 10 సెంటీమీటర్ ఆబ్జెక్టు దాని సైజ్ కంటే పెద్ద అని ట్రాక్ చేయొచ్చు. అంత చిన్న దాన్ని మనం గుర్తించి ఎలా వెళ్తుంది, ఎక్కడ దేనికి దగ్గరికి వెళ్తుంది, ఎలా ట్రై చేయటం ఇదంతా ఉంటుంది. ఓకే. ఆ సిస్టమ్ నోరాడ్ అని అమెరికాలో ఉంది. వాళ్ళు త్రూఅవుట్ వరల్డ్లో ప్రపంచం మొత్తం మీద సెన్సార్ సిస్టమ్స్ పెట్టారనమాట. ఓకే. పెట్టేసి అక్కడి నుంచి తీసుకొని సెంట్రల్ ప్రాసెస్ చేసి అలర్ట్ కూడా చెప్తుంటారు వాళ్ళు. కొత్త ఆబ్జెక్ట్ వచ్చింది, ఇది ఎక్స్ప్లోడ్ అయింది, ఇది ఈ స్పీడ్లో వస్తుంది అని చెప్తుంటారు. సో అది ఇప్పుడు దాకా ఎవరు దీన్ని కిందికి తీసుకొచ్చి మేనేజ్ చేయడానికి లేదండి. అంటే ఇప్పుడు శాటిలైట్స్ తిరుగుతూ అది లైఫ్ 3 ఏళ్ళు అంటాం అనుకోండి, 5 ఏళ్ళు అంటాం. 5 ఏళ్ళు లైఫ్ అయిందంటే అది పడిపోతుందని కదా కింద. సో దాంట్లో బ్యాటరీ పనిచేయకపోవటము, లేకపోతే సోలార్ పవర్ జనరేట్ చేయకపోవటం, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి అప్పుడు అది తిరిగి బయటకు వచ్చేసి ఆర్బిట్ నుంచి అది బయటికి రావాలంటే అక్కడ ఆర్బిట్లో రఫ్గా 7.6 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్స్తో తిరుగుతుంటాయండి. 7.6 కిలోమీటర్స్ పర్ సెకండ్. అలా తిరిగేటప్పుడు వాటంతట అది భూమి మీదకి రావాలంటే కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. అందుకని మనం పంపిస్తున్నాం, రావడానికి 500. మనం మొత్తం చెప్పినట్టు 1957 నుంచే మొదలైనవి ఉపగ్రహాలు. సో అంటే ఒక 80 సంవత్సరాలు. బట్ అది రావడానికి 500 ఇయర్స్ అంటే అక్కడ కుప్పలుగా అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సెటిలైట్ ఎండ్ ఆఫ్ లైఫ్ తెలిసింది, మీకు అయిపోతుంది, తెలుస్తుంది మనకు. సెటిలైట్ టెలిమెట్రీ వస్తుంది, దాంతో బ్యాటరీ ఎలా ఉంది, దాని హెల్త్ ఎలా ఉంది తెలుస్తుంది. దానికి సరిగ్గా లేదు, ఫంక్షన్ అయిపోతుంది అనుకున్నప్పుడు కొంత బడ్జెట్ పెట్టుకోవాలి దానికి. ఓకే. అది యూస్ చేసేసి అమెరికా ఈస్ట్ కోస్ట్ దాటి ఆఫ్రికా వెస్ట్ కోస్ట్ వచ్చే మధ్యలో డంప్ చేయొచ్చు. భిన్న రకాల ఉపగ్రహాల రూపకల్పనలో పనిచేశారు కదా, సో ఒక శాటిలైట్ తయారు చేయడంలో ఉండే ముఖ్యమైన సమస్యలు ఏమిటి సార్? ఈ ఉపగ్రహం ఎలాంటిదంటే ఒకసారి పైకి మీరు ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో ప్రాబ్లం వస్తే మీరు వెళ్ళి రిపేర్ చేయలేరు. అంతే కదా. సో ఇప్పుడు దాకా మన స్పేస్ ఏజ్లో జరిగిన ప్రయోగాల్లో ఒకటి హబుల్ టెలిస్కోప్ అని అమెరికా వాళ్ళు లాంచ్ చేశారు. సో దాంట్లో 3 సంవత్సరాల తర్వాత ఒక గైరోస్కోపిక్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట, రేట్ సెన్సార్. అది పనిచేయట్లేదు. పనిచేయనప్పుడు ఏం చేశారంటే మన స్పేస్ స్టేషన్ దాని దగ్గరికి తీసుకెళ్లి షటిల్లో అది పట్టుకొచ్చారు. స్పేస్ షటిల్ బేలో పెట్టేసి కొత్త సిస్టమ్ పెట్టి మళ్ళీ లాంచ్ చేశారు. అది ఒక్కటే ఇప్పుడు దాకా చేసిన రిపేర్. రెండోది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్, మా దగ్గర మనుషులు ఉంటున్నారు కాబట్టి, ఆస్ట్రోనాట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు స్పేస్ వాక్ చేసి ఏదైనా రిపేర్ చేయొచ్చు. అది తప్పించి మిగతా ఏ సెటిలైట్ని మనం రిపేర్ చేయలేం. అందుకని చెప్పి సెటిలైట్ చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది కాక ఇది 6 నెలలు 3 నెలలు రాకెట్ ఉందనుకోండి, 15 నిమిషాల్లో పని అయిపోతుంది. తర్వాత దాని పని అయిపోయింది, ఏం అవసరం లేదు. సెటిలైట్ దానికి లైఫ్ చెప్తాం, 5 ఇయర్స్ పనిచేయాలా, 15 ఇయర్స్ పనిచేయాలని, అన్ని సంవత్సరాలు నాన్ స్టాప్గా పనిచేయాలా. దాంట్లో చాలా క్లిష్టమైన
సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని మ్యాగ్నెటిక్ మొమెంటం వీల్స్ అంటాం, అవి 5000 RPMs రెవల్యూషన్స్ పర్ మినిట్ 5000 రెవల్యూషన్స్ పర్ మినిట్ తిరుగుతుంటుంది. మనకి గైరోస్కోప్ అంటాం, అది 30,000 RPMలో తిరుగుతుంటుంది. బా. సో దాటి వల్లనే మనం సెటిలైట్కి 5 సంవత్సరాల లైఫ్ అనో 15 సంవత్సరాల లైఫ్ అనో చెప్తాం. అవి కనుక పనిచేయలేదు అనుకోండి, మీకు అంతా వృధా. అందుకని చెప్పేసి మీరు సెటిలైట్లో కమ్యూనికేషన్ సెటిలైట్ కానివ్వండి, రిమోట్ కానివ్వండి, సైంటిఫిక్ కానివ్వండి, నావిగేషన్ కానివ్వండి, ఏ సెటిలైట్ అయినా మీరు దాని లైఫ్ ఫిక్స్ చేయాలా, దానికి ఎలాంటి సిస్టమ్స్ కావాలో థరోగా అనలైజ్ చేయాలా. హార్డ్వేర్ చేసి ఫెయిల్ అయితే రీప్లేస్ చేయడం కష్టం. పేపర్ మీద అంతా నిర్ధారించాలి కరెక్ట్గా పనిచేసిపోతుందని. అప్పుడు మెటల్ కట్టింగ్ అంటాం, మనం కట్ చేసి సిస్టమ్స్ బిల్డ్ చేస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు తెలియంది, సెటిలైట్ ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత ఒకవైపు సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుడి నుంచి ఆ ఆర్బిట్లో పవర్ ఎంత అంటే 1 స్క్వేర్ మీటర్కి 1400 వాట్స్ పవర్ ఇన్పుట్ అవుతుంటుంది. అంటే మనము ఇళ్ల మీద రూఫ్ టాప్లో మనం సోలార్ హీటర్స్ పెడతాం కదా. ఇప్పుడు మీకు సమ్మర్లో బ్యాంకులో ఆంధ్రాలో అయితే మనకి హీటర్ అవసరం లేదు, ట్యాంకే హీట్ ఎక్కుతుంది. సో బెంగళూరు దాంట్లో సన్ని వెళ్ళినప్పుడు మనం చేయబెడితే బాయిల్ అవుతుంటుంది. అలాంటిది కనుక మీటర్ మీరు అక్కడ పెడితే ఈ 1400 వాట్స్ మీటర్ 1 మినిట్లో బాయిల్ అవుతుంది వాటర్, అంత పవర్. అది ఒక పక్క ఉంటుంది. రెండో పక్క ఇంకోటి ఏముంటుంది, డీప్ స్పేస్, శూన్యం. 4 degrees కెల్విన్ అంటాం. 4 degrees కెల్విన్ అంటే -269 degrees సెంటిగ్రేడ్ అండి. ఒక పక్క వెరీ హాట్ సన్, ఇంకొక పక్క డీప్ స్పేస్. ఈ రెండింటి మధ్యలో సిస్టమ్స్ పనిచేయాలి. మనం పెట్టేది మొబైల్ దాంట్లో ఐసీస్, చిప్స్, ట్రాన్సిస్టర్లు పెడతాం. అవి 25 degrees 30 degrees దాకా పనిచేస్తాయి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సెటిలైట్ని ఏసీ కంపార్ట్మెంట్ లాగా పెట్టాలి. దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలా, ఎంత ఇన్పుట్ వస్తుంది, ఎంత అవుట్పుట్ వస్తుంది. కోల్డ్ వెళ్ళినా కూడా క్రాక్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. టెంపరేచర్ పెరగకూడదు, తగ్గకూడదు. సెటిలైట్ సిస్టమ్స్ ఏం చేస్తాం, 25 degrees ±5 degrees, 20 నుంచి 30 degrees దాకా మెయింటైన్ చేయాలి. సో దానికి కావాల్సిన ఆటోమేటిక్ సిస్టమ్స్ అన్ని ఆన్ బోర్డ్లో పెడతాం. ఆన్ బోర్డ్లో కంప్యూటర్లు ఉంటాయి, అవంతా మానిటర్ చేస్తుంటాయి. ఎక్కడన్నా టెంపరేచర్ తగ్గితే హీటర్ ఆన్ చేస్తుంది, టెంపరేచర్ పెరుగుతుంది ఆఫ్ చేస్తుంది. ఇదంతా నడుస్తుంటుందండి. తర్వాత ఇంకొక రెస్టింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు ఎవరన్నా కొంటున్నారు అనుకోండి సెటిలైట్, పిఎస్ఎల్వి మేము పిఎస్ఎల్వి పంపిస్తాం, మేము అమెరికా రాకెట్ పంపిస్తాం, చైనా వాడు చీప్గా పంపిస్తారు, వాడి దగ్గర పంపిస్తాం అంటే అది ఈ మనం చేసే ఉపగ్రహం ఏ రకం రాకెట్ తోటైనా కంపాటబిలిటీ ఉండాలి, దాని మీద ప్రయోగించడానికి అవకాశం ఉండాలి. అది కూడా పెట్టుకొని అన్నిటికి కావాల్సింది చేస్తాం. సార్ 50 ఏళ్ల ప్రస్థానంలో ఇస్రో ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇవ్వగలిగే సామర్థ్యంలో ఉంది. ఉపగ్రహాల రూపకల్పన కానివ్వండి, లేకపోతే నౌకల తయారీ కానివ్వండి, అండ్ అలాగే గ్రహాంతర ఈ జర్నీస్ వాటికి సంబంధించి కానివ్వండి. సో ఈ ప్రస్థానం గురించి మీ అభిప్రాయం? ఇండియాలో సెటిలైట్స్ చేయాలి అనే కాన్సెప్ట్ 1957లో స్పేస్ ఏజ్ స్టార్ట్ అయింది. సో అప్పట్లో ఇండియాలో వీఆర్ వెరీ పూర్ కంట్రీ కానీ, లేకపోతే అండర్ డెవలప్డ్ కంట్రీ ఆర్ డెవలపింగ్ కంట్రీ అనొచ్చు మీరు. ఆ స్టేజ్లో రాకెట్లు చేయాలి, ఉపగ్రహాలను పైకి పంపించాలి, నావిగేషన్ చేయాలి, అక్కడికి వెళ్ళి మనం పొజిషన్ చేయాలనే ఆలోచన లేదు. బట్ మనకి కొంత స్పేస్ నుంచి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి మన ఇండియన్ కామన్ మ్యాన్ గడప దగ్గరికి ఆ సౌలభ్యాన్ని తీసుకుపోవాలి అనే కాన్సెప్ట్ తోటి విక్రమ్ సారాభాయ్, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ తోటి డిస్కస్ చేసి ఒక ఇనిషియేట్ చేయడం జరిగిందండి. 1962లో ఇన్కోస్పార్ అని చేశారు, ఇండియన్ కమిషన్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ అని. అక్కడి నుంచి మొదలైందండి. సో మొదలై అలాగే 1974లో అహ్మదాబాద్లో ఒక పెద్ద ఎర్త్ స్టేషన్, బికాజ్ మీరు సెటిలైట్ ఏదైనా చేయాలంటే ఒక ఎర్త్ స్టేషన్ అవసరం. అప్పట్లో 74లో ఒక ఎర్త్ స్టేషన్ చేయటం, 69లో 74కి రష్యా వాళ్ళతో కలిసి ఒక సెటిలైట్, ఫస్ట్ సెటిలైట్ ఆర్యభట్ట అని చేయటం, తీసుకెళ్ళి వాళ్ళ దేశాన్ని నుంచి లాంచ్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని ఉపయోగించి మనం స్లోగా అప్లికేషన్స్కి వెళ్ళాలి అని చెప్పి భాస్కర 1, భాస్కర 2 అని ఒక రిమోట్ సెన్సింగ్ పేలోడ్, నేను చెప్పినట్టు మన క్రాప్ ఎస్టిమేట్కి ఇలా వాడతాము అలాంటి ఒక కెమెరా పెట్టేసి చేయటం అయింది. తర్వాత నేను చెప్పినట్టు 80లో ఈ అమెరికా నుంచి కొనటం జరిగింది, ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో మనం చేసుకోవాలి, కమ్యూనికేషన్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ మధ్యలో ఏరియన్ వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు, ఒక ఫ్రీ రైడ్ ఇచ్చారు. అందుకని ఏరియన్ పాసెంజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అని ఒక కమ్యూనికేషన్ సెటిలైట్ యాపిల్ అని చేయడం జరిగింది. అది 81లో వాళ్ళు ఫ్రీగా లాంచ్ చేశారు మనకి. ఆ నాలెడ్జ్ అంతా తీసుకొని
మనము 88 నుంచి మన సిస్టమ్ చేయటం మొదలుపెట్టామండి. సో అలా చేసుకుంటూ మనం ఈ రోజుకి ప్రపంచ దేశాల సరసన మన ఉపగ్రహాలు కూడా వాళ్ళకున్న క్యాపబిలిటీస్ ఉండేలాగా చేయగలిగాం. మనం అండర్ డెవలప్డ్ కంట్రీ ఆర్ డెవలపింగ్ కంట్రీ నుంచి ఉన్నత దేశాల్లో ఏమి ఉన్నాయో ఆ స్పేస్ ఇస్రోలో అలాంటి ప్రయోగాలు చేయడానికి రెడీ అయ్యాం. మన దేశంలో ఉన్న సెక్యూరిటీ ఆర్ సంరక్షణలో భాగంగా ఏసాట్లో మీరు చాలా కీలక పాత్ర పోషించారు. వాటి వివరాల గురించి, అనుభవాల గురించి చెప్తారా సార్? క్రిటికల్ మిషన్ ప్లస్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సీక్రెట్గా చేయాల్సిన ప్రాజెక్ట్ అది. సో ఆ బాధ్యతని ఇస్రో చైర్మన్ గారు నాకు అప్పగించారు. ఈ ప్రాజెక్టు ఇనిషియల్ డిజైన్ నేను చెప్పినట్టు మీ సాటిలైట్ ఎంత కాంప్లికేషనో చెప్పాను. దీనికి స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, మా మిగతా సాటిలైట్ తోటి కంపేర్ చేస్తే అదంతా వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఇస్తారు, డిఆర్డిఓ ల్యాబ్స్ వాళ్ళు. అవన్నీ తీసుకొని నేను నాతోటి ఇంకొక ఇంజనీర్ని పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ అంతా రూపకల్పన చేసి బోర్డు మీద అంతా డిజైన్ చేసి ఎగ్జిక్యూషన్ స్టేజ్కి తెచ్చిన తర్వాత డిఆర్డిఓ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు ఓకే ఈ డిజైన్ వాళ్ళకి పర్టిక్యులర్ ఆర్బిట్ కావాలి, 275 కిలోమీటర్స్ కావాలి అంటే ఎవ్రీడే ఆ టైంలో సాటిలైట్ అక్కడికే వెళ్ళాలి. దాన్ని డిజైన్ చేయాలి, అలా చేయాలి, ఆ ఆర్బిట్లో పెట్టాలి. ఆర్బిట్ అంటే 275 కిలోమీటర్స్లో గ్రావిటీ పుల్ ఎక్కువ ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయడానికి మనకి ప్రొపల్షన్ సిస్టమ్ కావాలి, థ్రస్టర్స్ కావాలి. అవంతా పెట్టి డిజైన్ చేసి వాళ్ళ చేత రివ్యూ చేసి ఓకే అయిన తర్వాత డిజైన్ చేసామండి. ద ఛాలెంజింగ్ థింగ్ ఏమంటే నవంబర్ 11న ఈ ప్రాజెక్టు డిస్కస్ చేయడం జరిగింది డిఆర్డిఓ వాళ్ళతోటి. జనవరి 24th లాంచ్ చేయడం జరిగింది. అరే ఇంత షార్ట్ టైంలో! ఇది నేషనల్కి ప్రెస్టేజ్ ఇష్యూ, రిక్వైర్మెంట్. సో ఇస్రోలో ఒక గ్రేట్ కల్చర్ ఏంటంటే లీవ్ టు ద రిక్వైర్మెంట్, యూ కెనాట్ గివ్ హ్యాండ్. అందుకని ఛాలెంజింగ్గా తీసుకొని నవంబర్ 11th ఓకే అన్నాక డిసెంబర్ చేసేసి జనవరిలో పెద్ద వాళ్ళంతా వచ్చారు రివ్యూకి, పార్టిసిపేట్ చేశారు. ఓకే అన్నాక జనవరి 24th ఉపగ్రహం లాంచ్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా అది సక్సెస్ఫుల్గా అనుకున్న ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆ మిషన్ను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేశాడు. సో మనం కూడా ప్రపంచ దేశాల స్థాయికి చేరుకున్నాం. కావాలంటే ఆ టెక్నాలజీ యూజ్ చేసి మనం కూడా వేరే కంట్రీస్ చేసినట్టు చేయొచ్చు. చంద్రయాన్-2 విఫలం అవడంలో గల కారణాలు కనిపెట్టడానికి ఇస్రో చేస్తున్న కృషులు ఏమిటి సార్? మీ ఉద్దేశంలో ముఖ్యమైన కారణాలు ఏమిటి? ఇది విఫలమని నేను ఇస్రో సైంటిస్ట్గా ఒప్పుకోనండి. సో మా ప్రకారం, ఇస్రో లెక్క ప్రకారం ఇది 95% సక్సెస్ అయింది. సో మిషన్ చేసినప్పుడు ఇది కాంప్లికేటెడ్ మిషన్. దీంట్లో 3 విభాగాలు ఉన్నాయండి. ఒకటి ఆర్బిటర్ అంటాం, పైకి వెళ్తుంది, చంద్రుడి చుట్టూ తిరుగుతుంటుంది. రెండోది ల్యాండరు, మూడోది రోవరు. సో ప్రతి స్టెప్కి కొన్ని మార్క్స్ ఇస్తాం. ఆ స్టెప్ కంప్లీట్ అయితే అన్ని మార్కులు మేము స్కోర్ చేసినట్టు. ఓకే. సో మేము ఈ ప్రయోగం అంతా అయిపోయిన తర్వాత కూర్చొని ప్రీ డిఫైన్డ్ ఎంత అని అసైన్ చేసాము. సో దీంట్లో పైకి పంపించడం, మూన్కి ఆర్బిట్లోకి లూనార్ ఇన్సర్షన్ అంటాం, అది చేయటం ఈజ్ ఎ మేజర్ జాబ్. మీరు చూసింటారు ప్రపంచంలో చాలా ముందు చేసిన ప్రయోగాల్లో చాలామంది దాంట్లో విఫలమయ్యారు. కానీ మనం దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఓకే. తర్వాత ఆర్బిటర్లో ఒక హై రిజల్యూషన్ కెమెరా ఉంది. ఫస్ట్ టైం మనకి 25 సెంటీమీటర్స్ రిజల్యూషన్ తోటి చంద్రయాన్ని ఇమేజ్ చేయగలిగాం. ఈరోజు బ్యూటిఫుల్ సర్ఫేస్ అవైలబుల్ విత్ ఆర్బిటర్ ఫొటోస్. తర్వాత ఇంకొక మేజర్ ఘట్టం ఆర్బిటర్ని ల్యాండర్ని సపరేట్ చేయటం, అది సక్సెస్ఫుల్గా సపరేట్ చేసాం. తర్వాత ల్యాండర్ని చంద్రుడి మీద దించడానికి 800 న్యూటన్స్ ఇంజిన్స్ కావాలి. అలాంటివి 5 ఇంజిన్లు పెట్టాం. అది ఫస్ట్ టైం డెవలప్ చేసాం. ఆ ఇంజిన్లు టెస్ట్ ఫైర్ చేసి వాటి కెపాసిటీని, సమర్థతని పరీక్షించడం జరిగింది. అవి దానికి కూడా పర్ఫెక్ట్గా పనిచేసినాయి. తర్వాత ల్యాండింగ్లో 4 ప్రాసెస్లు ఉంటాయి, 4 మోడ్స్ ఉంటాయి. ఒకటి పవర్ డిసెంట్ అంటాం, రెండోది కెమెరా కోస్టింగ్ అంటాం, మూడోది రఫ్ బేకింగ్ అంటాం, ఫైనల్ టెర్మినల్ ల్యాండింగ్. 4 ఫేజ్లు. ద ఫస్ట్ ఫేజ్ పవర్ బ్రేకింగ్లో 10 minutes ఇంజిన్లు అన్ని 5 ఇంజిన్లు ఫైర్ చేయడం జరిగింది, కరెక్ట్గా పనిచేసినాయి. సెకండ్ ఫేజ్కి వెళ్ళాం కెమెరా కోస్టింగ్కి వెళ్ళినాక అక్కడ ఫోటో తీస్తుంది. మనకి టెర్రైన్ తెలుసు, దాంతో పొజిషన్ ఎస్టిమేట్ చేస్తుంది, మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నామా వెళ్ళటం లేదా. అది చేసేసరికి దానికి ఏమనిపించిందంటే మనం ఎక్కువ దూరం వెళ్ళాం, కావాల్సిన దానికంటే తక్కువ దూరంలో ఉన్నాం, ఎక్కువ బ్రేక్ అయింది. ఇంజిన్లు అనుకున్న దానికంటే
20% ఎక్స్ట్రా పవర్ ఇచ్చినాయి. 20 కిలోమీటర్స్ పవర్ బ్రేక్ చేయాలంటే అది 25 కిలోమీటర్స్ పర్ అవర్ బ్రేక్లో బ్రేక్ అయింది. అందుకంటే మనం ఎక్కడికో వెళ్ళాలి సిగ్నల్ దాకా, ఇక్కడ బ్రేక్ వేసాం, మన ఐడియా సిగ్నల్ దగ్గర బ్రేక్ పడాలి, కానీ దానికి 100 మీటర్ల ముందే బ్రేక్ అయిపోయింది. కరెక్ట్ కాదు, నేను ముందుకు వెళ్ళాలని మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేస్తాం యాక్సిలరేట్ చేయడానికి. అది సెన్స్ చేసి నేను వెళ్ళలేదు, టార్గెట్ వెళ్ళాలి కాబట్టి ముందుకు వెళ్ళాలని చెప్పేసి దాంట్లో మనం ఇందాక ఇంజిన్ స్పీడ్ తగ్గిస్తున్నాం, ఇప్పుడు ఇంజిన్ స్పీడ్ పెంచాలి. సెటిలైట్ ఒక 180 డిగ్రీస్ ముందు తిరగాలి, తిరిగి ఆ డైరెక్షన్లో ఫైర్ చేస్తే కానీ స్పీడ్ పెరగదు. ఈ ప్రాసెస్లో తిరగడానికి 1 మినిట్ పట్టింది. ఈ 1 మినిట్లో చంద్రుడు గ్రావిటీతో లాగుతుంటుంది. సో దానికి కావాల్సిన యాక్సిలరేషన్ దొరకలేదు. ఈ 1 మినిట్లో దాని స్పీడ్ తగ్గిపోయింది, క్రాష్ అయిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దాన్ని ఇప్పుడు చంద్రయాన్ 3లో కరెక్ట్ చేస్తున్నాం, దానికి కావాల్సిన ఎక్స్ట్రా సెన్సార్స్ పెడుతున్నాం. సో దిస్ టైం ఇస్రో చాలా కాన్ఫిడెంట్గా ఉంది, 100% దించుతాం అని అనుకుంటున్నాం, దించుతాం. అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్ విలువ దాదాపు $400 బిలియన్ కోట్లు ఉంటే అందులో భారతదేశం తాలూకు కాంట్రిబ్యూషన్ ఒక 2% ఉంది, 2% ఉంది. సో ఇది పెరగాలంటే ఏం జరగాలి సార్? 100%లో కనుక తీసుకుంటే దీంట్లో రాకెట్ ఉపగ్రహ వాహక నౌక పర్సంటేజ్ ఎంత, అది ఓన్లీ 3 to 4%. తర్వాత సెటిలైట్ కాస్ట్ ఎంత, అది 7%. ఈ రెండు కలిపితే 10%. మిగతా 90% ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సెటిలైట్ ఆర్బిట్లోకి పోయినాక అది ప్రొవైడ్ చేసే సర్వీసెస్ యూస్ చేసుకొని రెవెన్యూ జనరేట్ చేస్తుంది. సో దీంట్లో ఇస్రో చేయగలిగింది ఎంత? 3% రాకెట్ చేయటం, 7% సెటిలైట్ చేయటం. మిగతాది కూడా ఇప్పుడు దాకా ఆ 90% కూడా ఇస్రోనే ట్రై చేస్తున్నాం. అది కరెక్ట్ కాదని గ్రహించడం జరిగింది. ఓకే, దీంట్లోకి ప్రైవేటు పరిశ్రమల్ని, ప్రైవేట్ ఆపరేటర్స్ని తీసుకురావాలా, వాళ్ళు దీన్ని ఎన్కాష్ చేసుకొని స్ప్రెడ్ చేసి లాభం చేయాలి. మీరు చూడండి, మొబైల్ ఒక టెలిఫోన్ మాట్లాడడం కనిపెట్టారు. ఈరోజు టెలిఫోన్ మాట్లాడుకోవడం అనేది దాంట్లో చాలా చిన్నది అయిపోయింది. మిగతా సర్వీసులు దాని మీద ట్రమండస్గా పనిచేస్తున్నాయి. ఇది కూడా అలాగే ఉందండి. ఈ 90%కి ప్రైవేటు వాళ్ళు రావాలి, ఈ సర్వీసెస్ని యూజ్ చేయాలి. ఈ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రిఫార్మ్స్లో ఇదొక పార్ట్ అండి. సో మనము ఒక కొత్త దీన్ని కూడా తీసుకురావటం ఇస్రో దీంట్లో ప్యారలల్లో ఇన్స్పేస్ అని. సో వాళ్ళు ఇన్స్పేస్ తర్వాత ఎన్సిల్ అనే కమర్షియల్ వింగ్ ఉంది ఇస్రోలో. ఇవన్నీ కలిపి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. 10%కి పెంచాలని టార్గెట్ అండి. మేబీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కనుక వెయిట్ చేస్తే 2%ని 10% గల వెళ్ళగలమని ఆశాభావంతో ఉన్నాం. సార్, GSLV Mark 3 తర్వాత మరో శక్తివంతమైన లాంచ్ వెహికల్ రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది సార్? దాని కారణం ఏంటి? GSLV Mark 3లో 3 రకాల ఇంధనాలు ఉన్నాయండి. ఒకటి S200 అంటాం, సాలిడ్ స్టేట్ బూస్టర్స్ 2 ఉంటాయి. సెంటర్ కోర్ స్టేజ్ లిక్విడ్ L110 అంటాం. తర్వాత క్రయోజెనిక్ స్టేజ్ ఉంది. సో 3 డిఫరెంట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉన్నాయి దీంట్లో. సో దీంతో 4200 GTO చేయగలం. ఇంతకంటే ఎక్కువ చేయాలంటే ఒక్కొక్క ఇంజిన్ పట్టుకొని లేకపోతే ఒక సాలిడ్ మోటార్ పెట్టుకొని చేయలేం. ఓకే. సో దీనికి వరల్డ్ వైడ్ టెక్నాలజీ ఈజ్ సెమీ క్రయో ఇంజిన్స్. క్రయోజెనిక్ అంటే దాంట్లో లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ 2 లిక్విడ్ లో టెంపరేచర్లో ఉంటాయి. బట్ హ్యాండ్లింగ్ చేయటం కష్టం. దాన్ని స్టేజ్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్. అందుకని ప్రపంచం అంతా సెమీ క్రయో వాడతారు. అంటే లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది, లిక్విడ్ హైడ్రోజన్ బదులు కెరోసిన్ వాడతారండి. ఓకే. సో మనం కూడా ఆ టెక్నాలజీ మొదలుపెట్టాం. అది ఒక ఇంజిన్ చేస్తే సరిపోదండి. సో దాంట్లో మీరు కనుక ఫాల్కాన్ 9 కనుక చూస్తే, సో దాంట్లో ఫస్ట్ స్టేజ్లో 9 ఇంజిన్లు ఉంటాయి, మెర్లిన్ ఇంజిన్స్. ఫాల్కాన్ హెవీ లిఫ్ట్లో 9x3 27 ఇంజిన్లు ఉంటాయి. మీరు సోయిజ్ రాకెట్ చూడండి, దాంట్లో కూడా అలాగా 12 ఇంజిన్లు ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే ఇంజిన్ క్లస్టరింగ్ అంటారు. మీరు ఒక ఇంజిన్ పెద్ద చేస్తారా లేకపోతే చిన్న ఇంజిన్లు పెట్టి ప్యారలల్గా పనిచేపిస్తారా, అది టెక్నాలజీ. పెద్ద ఇంజిన్లు చేయాలంటే చాలా కష్టమైన పని. అందుకని పీపుల్ గాన్ ఫర్ క్లస్టరింగ్. ఆ క్లస్టరింగ్ టెక్నాలజీ ఈజ్ కాంప్లికేటెడ్ అండ్ న్యూ టు ఇండియా. మన L110లో 2 ఇంజిన్లు పెట్టి పనిచేస్తుంది. ఈ అనుభవంతో వచ్చే రాకెట్లలో 9, 12, 15 ఇలాంటివి సెమీక్రో ఇంజిన్లు పెట్టేసి చేయబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా రెగ్యులర్ PSLV, GSLV ప్రొడక్షన్ అంతా ప్రైవేట్కి వెళ్తే మన ఆర్ పార్ట్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి పీపుల్ దీనికి కావాల్సిన వాళ్ళు దొరుకుతారు.
సో ఇది యాక్సలరేట్ చేయబోతుంది ఈ ప్రోగ్రాము. సో నా లెక్క ప్రకారం మేబీ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మనకి హెవీ లిఫ్ట్ వెహికల్ మార్క్ 3 కంటే చాలా పవర్ఫుల్ది దొరుకుతుందండి. సార్ మీరు 40 ఏళ్ల పాటు ఎంతో సర్వీస్ చేశారు. అయితే మరి ఈ సర్వీస్తో పాటు ఒక ఫ్యామిలీ మ్యాన్గా మీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేశారో తెలుసుకోవాలంది. అండ్ దానికన్నా ముందర అసలు మీ ఫ్యామిలీ అంటే మీ భార్య కానీ మీ భార్య గారు మీ పిల్లల గురించి చెప్తారా సార్? నేను వచ్చింది చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి, పూర్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. నేను చెప్పినట్టు 20 మంది ఉన్నాం. అక్కడ 20 మందిలో నేను ఒక్కడనే చదువుకున్నానంటే ఓకే, అలాగా పెరుగుతూ మనం ములగ చెట్టు పెరిగినట్టుగా పెరుక్కుంటూ పోయాం. అయ్యో, మిగతా వాళ్ళంతా వ్యవసాయంలోనే సెటిల్ అయ్యారు. ఓకే, అంతా వ్యవసాయం చేస్తున్నారు. దేవుడి దయ వల్ల అలాగా వచ్చేసాం. నేను 1984లో మ్యారేజ్ అయింది. అది కూడా సెలక్షన్ ఏం లేదు. సో ఇంట్లో వాళ్ళు చూసారు ఈ సంబంధం ఓకే అంటే ఓకే అని పెళ్లి చేసుకున్నాం. అదొక నా లైఫ్లో అది ఒక ఈవెంట్ టిక్ చేయాలి కాబట్టి టిక్ చేసాం. అయ్యో, మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత నాకు 2 పిల్లలండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి పెద్దాడు, అమ్మాయి చిన్నది. సో వాళ్ళు కూడా బాగానే చదువుకున్నారు. బట్ దీంట్లో మా భార్య రోల్ చాలా ఎక్కువ అండి పిల్లల్ని పెంచడంలో. నేను ఎప్పుడు ఆఫీస్కి 12 గంటలు మినిమం అండి. సో కొన్నిసార్లు 36 గంటలు ఆఫీస్లో కంటిన్యూస్గా 1 రోజులు ఉంటాయి. సో వాళ్ళ చదువులు కానీ వాళ్ళు నేనేమి ఎప్పుడు కూర్చొని వాళ్ళని చదివించిన కానీ లేదండి. వాళ్ళు కూడా ఎక్కువ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పాటికి వాళ్ళే ఉన్నారు. మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి ఇప్పుడు యాపిల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. తర్వాత అమ్మాయి కూడా ఇక్కడే ఎంటెక్ కూడా చేసి ఆస్ట్రేలియాలో ఉంది. ఇప్పుడు ఆమె కూడా జాబ్ చేస్తుంది, ఒక మనవడు. సో దీంట్లో ఇంకొక ఏదంటే నాకు ఎప్పుడు డబ్బు సంపాదించాలనే ఒక కోరిక మాత్రం ఏం లేదు. సో అలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మా మిస్సెస్సే చూసుకుంటుంది ఆమె మొత్తం. చాలా చాలా సంతోషం సార్. మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా ఆనందంగా ఉండాలి. అండ్ మీ లక్ష్యాలు ఇంకేమన్నా ఉన్నా కూడా అవి ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా చెప్పాలని కార్యక్రమానికి వచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి మీకు, ఈటీవీ వారికి. సో నా అనుభవాల్ని పంచుకొని ప్రజలకి చేరడానికి ప్రయత్నించేందుకు ధన్యవాదాలు ఈటీవీ వారికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.